సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన మన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రియ ప్రేక్షకులందరికీ శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ తిమోతి 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదివినప్పుడు, అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అని రాస్తూ కొంతమంది ప్రమాదకరమైనటువంటి మనుషుల గురించి మాట్లాడుతాడు. అందులోని 2 అంశాలు మనం నేర్చుకున్నాము. 3వ అంశమును మనం గ్రహించినట్లయితే బింకములాడువారు అనే మనుషులు ఈరోజు ఈ కడవరి దినాలలో అపాయకరమైనటువంటి పరిస్థితులు తీసుకొని వస్తారు. అలాంటి వారికి మనము విముఖులుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. బింకములాడువారు చాలా ప్రమాదము. బింకములాడు వారి వలన అపాయకరమైన కాలములు అంత్యదినాల్లో వస్తాయి అని లేఖనము స్పష్టముగా తెలియచేస్తుంది. గనుక ప్రియ క్రైస్తవ సంగమ, ఆత్మీయ సహోదరి సహోదరుడా, ఇలాంటి బింకములాడు వారికి మనము విముఖత చూపించాలి, వారికి దూరముగా ఉండాలి. అది మనకు ఆశీర్వాదకరం, మన ఆధ్యాత్మిక జీవితానికి దీవెనకరం. లేకపోతే వారి వలన మనకు ప్రమాదం వాటిల్లుతుంది, మన ఆత్మీయ స్థితి ప్రమాదంలో పడిపోతుంది. యేసు ప్రభువు 2వసారి ఈ లోకానికి వచ్చినప్పుడు నీవు నేను విడిచిపెట్టబడతామన్న విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజున మనము గమనించినట్లయితే ప్రియులారా, ఈ బింకములాడువారు ఎవరు? బింకములాడువారు వారు ఎప్పుడు కూడా తమ స్థితిగతుల గురించి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. బహుశా వారికి ఉన్నటువంటి హోదా విషయంలోనే కానీ, ఆస్తి విషయంలోనే కానీ, అంతస్తుల విషయంలోనే కానీ, అందచందాల విషయంలోనే కానీ, పిల్లల విషయంలో కానీ, దేని విషయంలోనైనా తమను తాము పొగుడుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. బింకములు ఆడటం అనేది వారి జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు. బింకములు ఆడటము అనేది వారి దైనందిన జీవితంలో అలవాటుగా మారిపోయింది. ప్రతి విషయంలో కలిగిన సమస్తమును బట్టి బింకములాడటము, గొప్పగా చెప్పుకోవడము, వారిని గురించి పొగుడుతూ మాట్లాడుకోవడం అనేది ఈ బింకములాడు వారికి ఉండేటటువంటి అలవాటు. క్రైస్తవుల విషయానికి వస్తే నిన్ను నీవు తగ్గించుకోవాలి. ఎవరు తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు అని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, క్రీస్తుని వెంబడిస్తున్న ప్రతి వారు కూడా తగ్గించుకొని జీవించాలి. తగ్గింపు క్రైస్తవ జీవితము యొక్క లక్షణము. తగ్గింపు లేకపోతే ఏనాటికి కూడా వాడు క్రైస్తవుడు అనబడడు, క్రీస్తుని వెంబడించిన వాడు కాడు. కానీ ఈ తగ్గింపు అలవాటు లేకుండా తమను గూర్చి తాము, ఎవరిని గూర్చి వారు తమ్మును గూర్చి తాము హెచ్చించుకుంటుంటారు. హెచ్చించుకోవటమే బింకములాడటము. ఈ బింకములు హెచ్చించుకోవటము ఎందుకొరకు? ఎవరి కొరకు? లోకములో పొగడ్త కొరకు, లోకములో ఘనత కొరకు, తమకున్నటువంటి హోదా. నేను ఇంత హోదాలో ఉన్నాను, నేను ఒక అధికారిని, నేను ఒక నాయకుని, అందరూ నా మాట వినాలి, అందరూ నాకు భయపడాలి, అందరూ నాకు లోబడాలి, నేను చెప్పినట్టుగా నడుచుకోవాలి. హోదాను బట్టి బింకములు ఆడుతూ ఉంటారు. నాకు ఇంత పెద్ద హోదా ఉందండి అని గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, చెప్పుకుంటూ ఉంటారు. హోదా మాత్రమే కాదండి, ఆస్తి విషయంలో కూడా వారి ఆస్తిని బట్టి, సామర్థ్యములను బట్టి లోకంలో పొగిడించుకోవడము, వారికి వారే పొగుడడం, ఇది ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు, ఆనవాయితీగా మార్చుకుంటున్నారు. ఇలాగా హోదా, ఆస్తి అని కాదు కానీ అంతస్తులైనా, అందచందాలైనా, పిల్లలైనా, భార్య అయినా, ఇంకా చదువు, తెలివితేటలు, జ్ఞానము, సంపద, సర్వస్వమును బట్టి మనిషి బింకములాడటం అనేది అలవాటుగా మార్చుకుంటూ ఉన్నాడు. అది ఒక దైనందిన జీవితంలో భాగముగా చేసుకుంటూ జీవించేటటువంటి వారు మన చుట్టూ ప్రజలు చాలామంది కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి బింకములాడే వారికి క్రైస్తవ విశ్వాసి, క్రైస్తవ దేవుని కుమారుడు, కుమార్తె విముక్తులుగా వారికి విముఖత చూపిస్తూ ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఇలా బింకములాడేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి మనం గ్రహిస్తే, లూకా సువార్త 18వ అధ్యాయములో మనము చూసుకుందాం. 10వ వచనము నుండి. లూకా సువార్త
18వ అధ్యాయము 10వ వచనం నుంచి మనము చదివినట్లయితే, బింకములు ఆడటం అనేది ఒక వ్యక్తికి అలవాటుగా ఉన్నది. అది తన జీవితంలో అలవాటుగా మార్చుకున్నాడు. బింకములు ఆడే ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఎవరో చూద్దామా? 10వ వచనం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. తన గురించి తాను గొప్పగా మాట్లాడుకుంటున్నాడు. తన గురించి తానే పొగుడుతున్నాడు. ప్రియులారా, ఏమంటున్నాడు? దేవుని మందిరములో నిలవబడి, నేను చోరుడను కాను, అన్యాయస్తుడను కాను, వ్యభిచారిని కాను, ఇతర మనుషుల వలెనైనను కాను. అలాగనే నాతో పాటు ఈ మందిరానికి వచ్చాడే సుంకరి వల్ల కూడా నేను కాను. మరి నేను ఎలాంటి వాడిని? 12వ వచనములో అంటాడు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయించు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను అని తనలో తాను ప్రార్థించుచుండెను. చూసారా అండి? బింకములాడే ఒక వ్యక్తి దేవాలయంలోనికి వచ్చాడు. వీరెక్కడో కాదండి, బయట ప్రపంచములో కాదండి, లోకములో కాదండి, భూమి మీద కాదండి, దేవుని ఆలయములో కూడా ఉన్నారు. దేవుని ఆలయానికి వచ్చే వారిలో కూడా ఇలా బింకములాడేవారు ఉన్నారు. బహుశా నీవే లేదా నేనే కావచ్చేమో. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది, మనల్ని హెచ్చరిస్తుంది. ఆ బింకములాడే అలవాటు మనలో ఉన్నదేమో గ్రహించాలి, గమనించాలి. అది ఉన్నట్లయితే విడిచిపెట్టాలి, లేకపోతే నీవే విడిచిపెట్టబడతావు అన్న విషయాన్ని నీవు ఈ రోజున అర్థం చేసుకోవాలి. అవును, దేవుని మందిరమునకు ఒక సుంకరి వచ్చాడు, ఒక పరిసయుడు కూడా వచ్చాడు. ఈ పరిసయుడు ఎవడో కాదండి, బింకములాడేవాడు. తన గురించి తాను పొగడ్తగా చెప్పుకుంటున్నాడు. నేను ఏ పాపము చేయలేను, వ్యభిచారము చేయలేను, దొంగతనము చేయలేను, అన్యాయము చేయలేను, నేను ఎప్పుడు కూడా చోరులను కాను, అలాగనే ఇతరుల మనుషుల వలన నేను జీవించట్లేదు, ఈ సుంకరి వలె కూడా నేను జీవించట్లేదు అంటున్నాడు. అంటే ఇతరులను చూసి తనను తాను ఒక భ్రమలో పడిపోతున్నాడు, తనను తాను పొగుడుకుంటున్నాడు. ప్రియులారా, అంత మాత్రమే కాదు, తన భక్తిని కనపరుచుకుంటున్నాడు. ఏమని? నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా యొక్క సంపాదనలో నుండి 10వ వంతు 10వ భాగమును నీ సన్నిధిలోనికి తీసుకొని వస్తున్నాను అని తన గురించి తాను హెచ్చించుకుంటూ మాట్లాడుతూ గర్వంగా ఉన్నాడు. దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, కానీ సుంకరి ఎలా ప్రార్థన చేశాడు మనందరికీ తెలుసు. దూరముగా నిలువబడి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. చూసారా అండి? ఈ సుంకరి దేవుని మందిరంలో పశ్చాత్తాపడుతూ, ప్రాయశ్చిత్తపడుతూ, తన పాపాన్ని ఒప్పుకుంటూ, తన పాపాన్ని విసర్జిస్తూ, అయ్యా, ఆకాశము వైపు కన్నులెత్తి చూడటానికైనా నాకు ధైర్యము చాలట్లేదయ్యా, ఎందుకంటే నేను పాపాత్ముడను ప్రభువా, ఇట్టి పాపిని నువ్వు ప్రేమించగలవా? ఇట్టి పాపి నీ మందిరానికి వచ్చి పాపాలు విడిచిపెడితే నువ్వు కనికరించగలవా అని ధైర్యము చాలని ధైర్యముతో, మనసుతో దేవుని సన్నిధిలో ఆయన తన హృదయాన్ని కృమ్మరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే గమనించాలి, ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడో మనం ఒక్కసారి చూసుకుందాం. 14వ వచనం. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత చక్కటి మాట చూడండి ప్రియులారా. అతని కంటే, ఎవరు? బింకములాడే అతని కంటే, బింకములాడే ఆ పరిసయుని కంటే పాపాన్ని ఒప్పుకొని వినయము కలిగి విరిగి నలిగిన హృదయముతో నా సన్నిధిలో తన హృదయాన్ని కృమ్మరించిన ఈ సుంకరి నీతిమంతుడు అని యేసు ప్రభువారు న్యాయమును తీర్చాడు. ప్రియులారా, నువ్వు నిర్ణయం తీసుకో. నువ్వు సుంకరి వలె జీవించాలనుకుంటున్నావా? పరిసయ్యుని వలె జీవించాలనుకుంటున్నావా? ఈరోజు ప్రియులారా, తమకున్నటువంటి ధనమును బట్టి గర్వించేవారు చాలామంది. నాకింత ధనం ఉన్నదండి, నాకింత ఆస్తి ఉన్నదండి, నాకే సమృద్ధి ఏ లేమి లేదండి, నాకు సకల సమృద్ధి నాకున్నదండి,
నేను సమస్తమును సంపాదించుకోగలిగానండి, ఇదంతయు నా చేతుల కష్టార్జితమేనండి, ఇదంతయు నేను సంపాదించుకున్నానండి అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు చాలామంది క్రైస్తవ ప్రపంచంలో ఉన్నారు. ప్రియులారా, దేవుని విశ్వాసికి, దేవుని ప్రజకు ఉండవలసిన అలవాటు దేవుని కృప. నాకు కలిగినది సమస్తము దేవుని వలననే కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, నాకు ఇదంతయు సమకూర్చిన ఆ దేవునికి మహిమ కలుగునుగాక అని మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? దేవుని కృపను బట్టి నేను కుటుంబాన్ని కట్టుకోగలిగాను, దేవుని కృపను బట్టి నా పిల్లలు చదువుకుంటున్నారు, దేవుని కృపను బట్టి నేను ఒక మంచి విశ్వాసిని భార్యగా పొందుకున్నాను, దేవుని కృపను బట్టి నేను మంచిగా చదువుకోగలిగాను, తెలివి వానిగా ఉండగలిగాను, దేవుని కృపను బట్టి నేను ఒక ఉద్యోగాన్ని చేసుకుంటున్నాను, దేవుని కృపను బట్టి నేను దీవించబడ్డాను అని మాట్లాడేవారు ఎంతమంది? లేదా ఆ వ్యక్తి పాపములో జీవిస్తున్నాడు కాబట్టి ఎదగట్లేదు, నేను నీతిగా ఉన్నాను కాబట్టి ఎదిగాను, ఇదిగో నాకు హోదా, ఇదిగో నాకు అధికారం, ఇదిగో నాకు భార్య పిల్లలు, ఇదిగో నాకు ఆస్తిపాస్తులు, ఇదిగో నాకు అంతస్తులు, నేను నీతిగా ఉన్న కారణాన్ని బట్టి, నేను తెలివిగా ఉన్న కారణాన్ని బట్టి ఇవన్నీ నాకు వచ్చాయి అని ఉన్న దానిని బట్టి గర్వించేవారు, బింకముతో మాట్లాడేవారు ఎంతమంది ఉన్నారు ప్రియులారా? ఈ పరిసయ్యుడు కూడా అలాంటి అలవాటు కలిగిన వాడే. దేవుని ముందు తన భక్తిని కనపరుచుకోవాల్సి వచ్చినప్పుడు విరిగి నలిగిన హృదయముతో కాకుండా అహంకారపు మనసుతో, గర్వపు మనసుతో అంటాడు కదా, ఇతరుల మనుషుల వలన నేను ఉండట్లేదు ప్రభువా, ఇదిగో నాతో పాటు వచ్చాడే నీ మందిరానికి, ఈ సుంకరి వలె నేను ఉండట్లేను ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రార్థన ఎలా ఉన్నది? ప్రతి క్రైస్తవుడు తనను తాను తగ్గించుకొని విరిగి నలిగిన హృదయము గలవారై, ఎవరు దీన హృదయులై నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థననే నేను అంగీకరిస్తాను అని సెలవిస్తూ ఉండగా, దేవుని మందిరానికి వస్తున్న ప్రతిసారి నీవు ప్రాయశ్చిత్తపు మనసుతో వస్తున్నావా, పశ్చాత్తాప మనసుతో వస్తున్నావా? ఆలోచించు ప్రియ సంగమా. అనేకులు గర్వపు మనసుతో దేవుని మందిరానికి వస్తూ ఉంటారు. బింకములు ఆడటం అనేది తమ జీవితంలో అలవాటుగా మారిపోయింది కాబట్టి ఇలా బింకములు ఆడేవారు ఇలాంటి మనస్తత్వంతో దేవుని మందిరానికి వస్తారు. దేవుని వాక్యము హెచ్చరిస్తున్నప్పుడు, దేవుని వాక్యము ఖండిస్తున్నప్పుడు వారు భావించేది ఏంటంటే, ఈ వాక్యము నా కోసము కాదు. కారణం ఏంటంటే, నేను నీతిగా బ్రతుకుతున్నాను, నేను పాపముతో జీవించట్లేదు, నేను సుంకరి వలె జీవించట్లేదు, ఫలానా వ్యక్తి వలె నేను జీవించట్లేదు, నేను ఏ పాపము చేయలేదు, నేను చాలా నీతిగా ఉంటాను అని భావించేవారు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అలాంటి ఆలోచనతోనే దేవుని మందిరానికి వస్తున్న వారు కూడా చాలామంది ఉన్నారు ప్రియులారా. అందులో నీవు నేను ఉన్నామేమో. ఒక్కసారి ఈ వాక్యాన్ని బట్టి పరిశీలన చేసుకుందామా? దేని విషయంలో నువ్వు గర్వపడుతున్నావు? దేని విషయంలో నువ్వు బింకములు ఆడుతున్నావు? దేని విషయంలో నీవు పొగుడుకుంటున్నావు? ఈ అలవాటుతో దేవుని మందిరానికి వస్తే, ఈ అలవాటుతో దేవుని మందిరానికి వచ్చినప్పటికీ కూడా నీ జీవితము మారకపోతే, ఈ అలవాటును విడిచిపెట్టకపోతే, ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క మాట చెబుతున్నాను, ప్రమాదము నీకు మాత్రమే కాదు కానీ నీతో పాటు సంఘానికి ప్రమాదం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. కారణం ఎందుకు? ఏంటి కారణం అని అంటావా? ఇదిగో ఇలాంటి వారికి నీవు విముఖుడవై ఉండాలని వాక్యము సెలవిస్తుంది. ఎవరికి? ఈ బింకములు ఆడి వారికి నీవు విముఖుడుగా ఉండాలని సెలవిస్తుంటే, నీవే బింకములు ఆడివాడివై ఉన్నప్పుడు నీ వల్ల సంఘానికి ప్రమాదమే కదా. పొగుడుకుంటున్నావా? పొగిడించబడుతున్నావా? పొగుడుతల కొరకు ఎదురు చూస్తున్నావా? నీకున్న దానిని బట్టి నువ్వు పొగడ్తగా చెప్పుకుంటూ బ్రతుకుతున్నావా? అది ఎన్నటికైనా ప్రమాదం అన్న విషయాన్ని గ్రహించు సోదరి సోదరుడా. అది విడిచిపెట్టు. పరిసయ్యుడు ఆ మనసుతోనే వచ్చాడు కానీ, ప్రార్థన చేశాడు కానీ నీతిమంతునిగా తీర్చబడలేదు. సుంకరి ఆ మనసుతో రాలేదు కాబట్టి విరిగి నలిగిన హృదయంతో వచ్చాడు, ప్రభు సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించాడు, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించు. ఇంతకుముందు కార్యక్రమంలో ధనాపేక్ష అనే అంశంలో మనం నేర్చుకున్నాం. ఒక ధనవంతుడు దేవుని మందిరానికి వచ్చి దేవునితో అంటాడు కదా, అయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? అవును, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆశ మాత్రమే కలిగి ఉంటే సరిపోదు, ఆ ఆశను నువ్వు అందుకోగలగాలి. ఇక్కడ ఒక ధనవంతుడు
పైకి నేను భక్తిపరునని చెప్పుకుంటున్నాను, అయ్యా ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను. యేసు ప్రభు అంటాడు, ఇదిగో వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, ఆజ్ఞలన్నీ కూడా నువ్వు ఎరుగుదువా అని అంటే, అవునయ్యా నేను భక్తిపరుణ్ణి, నేను విశ్వాసిని, నేను నీతి కలిగిన వాడిని, ఈ ఆజ్ఞలన్నీ కూడా నేను బాల్యము నుండే నేను పాటిస్తున్నాను, ఆజ్ఞలన్నీ కూడా నేను అనుసరిస్తున్నానని చెప్పుకుంటున్నాడు. బింకములాడుతున్నాడు దేవుని ఎదుట. దేవుని మందిరంలో బింకములు ఆడేవారు ఎంతమంది? నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను, ఆజ్ఞానుసారంగా జీవిస్తున్నాను, కానీ మనము ఈ బింకములో ఉన్నామనే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోతున్నాం. ఆజ్ఞలన్నీ పాటిస్తున్నావు, మంచిదే, కానీ కొదువుగా ఉన్నది ఒకటి గ్రహించలేకపోతున్నావు. దేవుని మందిరానికి వస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అనే మైకంలో ఉన్నావు, కానీ నీ జీవితంలో కొదువైనది ఒకటి ఉన్నదనే విషయాన్ని మాత్రము గ్రహించట్లేదు. అది వాక్యపు వెలుగులోనికి వచ్చినప్పుడు దేవుడు నీకు ఆ గ్రహింపును కలుగ చేస్తాడు. అంధకారముతో నింపబడ్డావు, నీ మనోనేత్రములు మూయబడ్డాయి, అవి తెరవబడాలి అంటే ఆ ఆధ్యాత్మిక వెలుగులోనికి నువ్వు రావాలి, వాక్యపు వెలుగులోనికి నువ్వు రావాలి. అప్పుడు నువ్వు ఆ యొక్క చీకటిని గ్రహించగలుగుతావు, అప్పుడు ఆ యొక్క కొదువ ఏమైనదో నువ్వు గ్రహించగలుగుతావు. పైకి మాత్రము నేను ఆజ్ఞలు పాటిస్తున్నాను అని అనుకుంటున్నావు, కానీ నీ జీవితంలో కొదువై ఉన్నదేదో ఇప్పటికీ గ్రహించలేకపోతున్నావు. ధనవంతుడు కూడా అలాగనే దేవుని మందిరానికి వచ్చాడు. వెంటనే యేసు ప్రభువు వారు అది గ్రహించి అంటాడు, అయ్యా నువ్వు ఆజ్ఞలన్నీ కూడా పాటిస్తున్నాను అంటున్నావే, నీ జీవితంలో కొదువై ఉన్నది ఒకటి ఉన్నది, అదేంటంటే నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. అవును, కొదువై ఉన్నది విడిచిపెడుతున్నావా? నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతున్నావు, నీ సహోదరుని పట్ల సహృదయపు మనసుతోనే ఉండలేకపోతున్నావు, గర్వపు అహంకారపు మనసుతోనే ఉంటున్నావు అంటే బింకములు ఆడటము నీ జీవితంలోకి అలవాటుగా మారిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అధికారి కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను, నేను దశమ భాగం కూడా ఇస్తున్నాను, నేను సోపులోను జీలకర్రలోను పుదీనాలోను 10వ వంతు ఇస్తున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, నేను నీతిమంతుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. తనను తానే పొగుడుకుంటున్నాడు ప్రియులారా దేవుని మందిరంలో. కానీ దేవుడు ఆయనను నీతిమంతుడిగా తీర్చాడా? ఆయన పొగడ్త ఆయనను నీతిగా మార్చగలిగిందా? లేదు. యేసుప్రభు వాక్యంతో మాట్లాడినప్పుడు ఆ మాటలకు వ్యసన పడక నుంచి వెళ్ళిపోయాడు. బింకములాడువాడా, బింకములాడు సహోదరి సహోదరుడా, జాగ్రత్త, అది నీ జీవితాన్ని పరిశుద్ధపరచదు, నీ జీవితాన్ని మార్చివేయదు, నువ్వు ఏనాడు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అనే విషయాన్ని గ్రహించాలి. ఎందుకు అంటే మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది, యేసు తన శిష్యులను చూచి ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ ధనవంతునికి ధనాపేక్ష అనే అలవాటు మాత్రమే కాదు, బింకములాడటము కూడా ఒక అలవాటేనండి. అందుకే అంటాడు, ఆయన వలన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రమాదము జరగబోతుంది, ఆయన వలన అక్కడ ఉన్నటువంటి మానవాళికి విపత్తు రాబోతుంది, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము, ఎలాగనగా మనుషులు బింకములాడువారు. ఇక్కడ 2 రకాలైనటువంటి బింకములాడే మనుషులు మనకు కనిపించారు. ఒకటి ధనవంతుడు, రెండవది పరిసయ్యుడు. మనం ముందుగానే పరిసయ్య గురించి నేర్చుకున్నాం. పరిసయ్యుడు తన గురించి తాను పొగడ్తగా మాట్లాడుకుంటున్నాడు, పైగా తన భక్తిని కనపరచడానికి ప్రయత్నిస్తున్నాడు, అంతరంగంలో పాపముతో నింపబడ్డాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించవలసిన పరిసయ్యుడు, దేవుని సన్నిధిలో హృదయాన్ని మార్చుకోవలసిన పరిసయ్యుడు దేవుని సన్నిధిలో తన భక్తిని కనపరచటానికి ప్రయత్నిస్తున్నాడు, తనను తానే పొగుడుకుంటున్నాడు. ఏం సెలవిస్తుంది దేవుని వాక్యం? మీరు ఉపవాసం ఉన్నప్పుడు వేషధారుల వలె కాక, మీ ముఖమును వికారము చేసుకొనక, తలకు నూనె రాసుకొని, భక్తిపరులుగా తమను తాము తగ్గించుకొని దేవుని మందిరమునకు వచ్చి, నిన్ను చూస్తున్న నీ దేవుడు ఇదిగో ఆయన పరిశుద్ధుడు గనుక నీవు దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు నీవు చాలా పరిశుద్ధముగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. నీ గదిలోనికి వెళ్ళి రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయాలి.
కానీ ఈ పరిసయ్యుడు మాత్రము ఉపవాసం ఎలా ఉంటున్నాడు అంటే అందరికీ కనిపించాలి, ఇదిగో నేను పరిశుద్ధుణ్ణి, నేను ఉపవాసము చేయగల ప్రార్థనా వీరుణ్ణి, ప్రార్థనా పరుణ్ణి అని మనుషుల చేత పొగిడించుకోవటానికి తన ఉపవాసమును వ్యక్తపరుస్తున్నాడు, తన భక్తిని వ్యక్తపరుస్తున్నాడు, తన క్రియలను వ్యక్తపరుస్తున్నాడు, చూయించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? నువ్వు బింకములాడుతున్నావు అన్న విషయాన్ని మర్చిపోకు. ఇలా బింకములాడే విషయంలో, ఇలా బింకములాడే వారి గురించి బైబిల్ చెప్తా ఉంది, వారికి నీవు విముఖుడుగా ఉండాలి అని. ప్రియ సంగమా, ప్రమాదంలో పడిపోతున్నాం. ఆ ప్రమాదంలో నుంచి తప్పుకోవాలని, ఆ ప్రమాదంలో నుంచి బయటికి రావాలని కడవరి దినాల్లో జీవిస్తున్న నీకు నాకు దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, బింకములాడు వారికి విముఖుడుగా ఉండాలి. అందుకని మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. బింకములాడువారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము. ఈ బింకములాడటం అనేది కనుక అలవాటైతే ప్రియులారా, ప్రియ సహోదరి సహోదరులారా వినండి, ఈ బింకములాడటము, పొగిడించుకోవడము, పొగడ్తగా మాట్లాడడము, మనల్ని మనమే పొగుడుతూ మాట్లాడుకోవడం అలవాటైతే రాను రాను అది ఏమవుతుందో తెలిసిన అహంకారిగా మార్చివేస్తుంది. అది నీకు అలవాటైతే రాను రాను నిన్ను గర్వాంధునిగా చేస్తుంది. చివరికి నీవు మూర్ఖుడవైపోతావు. ఎందుకు? నీ గురించి పరులు పొగడాలి, నీవు కాదు పొగుడుకోవాల్సింది. నీ భక్తి గురించి, నీ క్రియల గురించి, నీ దాన ధర్మాల గురించి, నీ జీవిత విధానము గురించి, నీ మంచి క్రియల గురించి మనుషులు పొగడాలి, ఇతరులు పొగడాలి, నీవు కాదు. నీవు పొగడ్తకు అలవాటు పడిపోయావు కాబట్టి అది రాను రాను నిన్ను అహంకారిగా చేస్తుంది, రాను రాను గర్వాంధునిగా చేస్తుంది. చివరికి నీవు మూర్ఖుడవైపోతావు. ఈ పొగడ్తకు అలవాటు పడినటువంటి నీవు గొప్పల కోసం అప్పులు కూడా చేస్తావన్న విషయాన్ని మర్చిపోవద్దు. సరదాగా బ్రతకడం కోసము ఇతరుల ముందు నేనెందుకు చులకనగా ఉండాలి, నామోషిగా బ్రతకాలి, నేనెందుకు ఇతరుల ముందు నేను దిగజారిపోయి ఉండాలి, వాడంత స్థితిలో ఉన్నాడు, నేను కూడా అదే విలాసవంతమైనటువంటి స్థితిలో ఉండాలని ఆలోచనతో అలాంటి జీవితాన్ని జీవించటానికి అప్పులు చేయటానికి కూడా వెనకాడట్లేదు. దాని వలన ఎంత ప్రమాదం జరుగుతుందో గ్రహించు. ఇతరుల ముందు నేను ఎందుకు నామోషిగా బ్రతకాలనే స్థితికి మించిన జీవితాన్ని నువ్వు గడుపుతున్నావేమో అది భవిష్యత్తులో నరకంగా మారిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ బింకములు ఆడటం అనేది ఎంత ప్రమాదకరంగా ఉందో చూస్తున్నారు కదా. చిన్న పొరపాటే, చిన్న అలవాటే మనల్ని మనం పొగుడుకోవడం, మన భక్తిని మనము కనపరుచుకోవడం, మన నీతి క్రియలు మనము చూయించుకోవడం. ఆయన అంటాడు, మన నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఉన్నాయి, మన భక్తి వ్యర్థముగా ఉన్నది. మనము దేవుని యొక్క సన్నిధిలో హృదయాన్ని కృమ్మరించాలి. విరిగి నలిగిన హృదయముతో ఆయన మందిరానికి రావాలి. ప్రభువా, ఈరోజు నువ్వు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలనుకుంటున్నావు నాయనా, నేను పాపిని ప్రభువా అని విరిగి నలిగిన హృదయముతో దేవుని మందిరానికి రావాలి. నీ గర్వాన్ని, అహంకారాన్ని, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. అయితే ఆ బింకములాడే అలవాటు నీలో ఉండదు. బింకములాడేవారు రాను రాను గర్వాంధులుగా, అహంకారులుగా, మూర్ఖులుగా మారిపోతారంట. విలాసవంతమైన జీవితాన్ని జీవించటానికి గొప్పల కోసం అప్పులు కూడా చేస్తారని వాక్యము సెలవిస్తుంది ప్రియులారా. కాబట్టి ఇలాంటి బింకములాడే అలవాటు నీలో నాలో ఉన్నదేమో అది మానుకుందాం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, బింకములాడు వారికి విముఖుడుగా నీవు ఉండాలి, నేను కూడా విముఖుడుగా ఉండాలి. వీరి వలన ప్రమాదం. అందుకని వారికి విముఖులుగా ఉందాం. కళ్ళు మూసుకుంటారా? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి, నమ్మదగిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో బింకములాడే అలవాటు మాకుందేమో ప్రభువా, అది విడిచిపెట్టడానికి సహాయము చేయండి. మేమందరము విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాం ప్రభువా. ఆ మనసును మాలో నుంచి తీసివేయండి. బింకములాడే వారికి మేము విముఖులుగా ఉండటానికి సహాయము చేయండి ప్రభువా. అలాగనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను దీవించమని, మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.